నాకు చేత కాదు. మొన్న పడ్డా లేవలేకుండా అయినా నాకు 70 పైన ఉంటాయి. 70 పైన. మా కొడుకు కూడా ఏం లేదు ఆధారం. ఇప్పుడు మా కోడలు కూడా ఐసీలు ఉంది. ఆటో వచ్చింది ఆమెకు. ఇప్పుడు పరిస్థితి చాలా కఠినంగా ఉంది నాయన. మాకు ఇవ్వాలి. అందరికీ కూడా మాకు ఎంతమంది వచ్చినాయో మా కాలనీలు అంతమందికి మాకు ఇవ్వగలం అంతే. ఇక మేము ఎక్కువ ఏం లేదు. ధన్యవాదాలు అయ్యా. మాంకాల్ 1 మరి మాకు ఇచ్చిన గవర్నమెంట్ గరీబోళ్ళు అని చెప్పి మరి మాకు 2003లో మరి ఇల్లులు రావటం జరిగినాయి. అయితే మాంకాల్ 2 మీద కేసు ఉన్నప్పటికీ మాంకాల్ 1 మీద వేసినప్పుడు 3 సంవత్సరాల నుండి మేము తిరుగుతున్నప్పుడు అధికారులు అన్ని విధాలుగా మాకు సహకరించారు. అయితే ఇప్పుడు అందరికీ పట్టాలు ఇచ్చారు. అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మాకు ఈ మాంకాల్ 1లో 127 మందికి మాత్రమే పట్టాలు అందలేదు. కానీ మరి బండ్లు ఉన్నోళ్ళు బైకులు ఉన్నోళ్ళు అంటే పిల్లలు చదువుకుంటారు కాబట్టి ఉన్నాయి. నాలాంటి గరీబోళ్ళు ఎంతమందిలో ఉన్నారయ్యా. అలాంటప్పుడు వాళ్ళకి బైకులు ఉంటాయి, బండ్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు బతకాలి కదా సిటీలో. అయితే దాన్ని కూడా ఎంక్వైరీ చేసి తీసివేశారు. కానీ నేను దాని గురించి ఏమంటలేదు. కానీ తప్పకుండా మా అందరికీ మా 127 మందికి ఈ మాంకాల్ 1 ప్లేస్లో తాళాలు ఇస్తున్నారు. 60 మందికి మాంకాల్ 1 67 మందికి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళతో పాటు మాకు కూడా పట్టాలు ఇవ్వగలరని చెప్పి ఇప్పుడున్న అధికారులని గౌతమి సార్ కానీ మరి ఎంఆర్ఓ గారు కానీ నిన్న కూడా కందుకూరు పోయి మేము అక్కడ ఆవిడ యొక్క సార్ కాడ మాట్లాడిన మాటలు కూడా సార్ కూడా మాకు కొంతవరకు హెల్ప్ చేశారు. మరి ఇప్పుడున్న గవర్నమెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక్కసారి మరి మమ్మల్ని ఒకసారి చూడండి అయ్యా. మేము అందరం ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళం, కూలి పని చేసుకునే వాళ్ళం. పిల్లలు పెళ్ళి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అందరం ముసలి వాళ్ళం కూడా ఉన్నాం. నడవలేని స్థితిలో మోకాళ్ళ నొప్పులతోటి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారయ్యా. మరి హాస్పిటల్లో చూయించుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. అయితే ఇల్లు అనేది ఉంటే కిరాయి కట్టలేని పరిస్థితి. 3000 4000 అంటున్నారు. మేము 50-60 సంవత్సరాల సంది సొంత ఇంటి కోసం ఆశపడుతున్నాము. కానీ ఆ ఆశ దేవుడు తీర్చిండు అనుకుంటే మధ్యలో ఎంక్వైరీ చేసి చిన్న మరి ప్రాబ్లం మూలాన్ని కూడా మా ఇల్లులు తీసేశారు. మరి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. 2 చేతులు జోడించి మేమందరం మీకు దండం పెడుతున్నాం. మరి మా మొర ఆలకించి మరి వాళ్ళతో పాటు మాకు కూడా మరి మాంకాల్ 1లో ఎలర్ట్ చేయగలరని నా చిన్న మనవి. నమస్తే అండి. ఈరోజు మనము హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ దగ్గరికి మన గౌతమ్ సార్ని కలవడానికి అయితే రావడం జరిగింది. విషయం ఏంటంటే మాంకాల్ 1లో 702 మందికి 2023లో ఏదైతే ఇల్లులు కేటాయించారో అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ రీఅలాట్మెంట్ మాత్రం చేసింది. దాంట్లో నుంచి 122 మందిని పేర్లని పక్కన పెట్టడం జరిగింది. అదే ఎందుకు పెట్టారు, దాని కారణాలు ఏంటి అనేసి ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మొత్తం కారణం తెలుసుకోవడానికి అయితే రావడం జరిగింది. సార్ వాళ్ళు అయితే మాకు హామీ ఇచ్చారు తొందరనే ఈ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేస్తారని. నిన్న కూడా మన కందుకూరు ఆర్డీఓ దగ్గర కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగింది ఇదే విషయం పైన. 162 మందికి ఎందుకు ఇల్లులు కేటాయించట్లేదు. లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ పట్టాలు కూడా ఇచ్చింది, ఆల్రెడీ తలంచీలు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ రీఅలాట్మెంట్ పేరుతోటి ఈ 162 మందిని ఆపడం చాలా బాధాకరంగా ఉంది. దీనిపైన కొంచెం అధికారులు కొంచెం చొరవ తీసుకొని కొంచెం ఈ ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేసి ఈ 2-3 రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ఈ 162 మందికి ఇల్లులు రావాలని అధికారులపైన ఒత్తిడి తేవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఆఫీసులని మన ఐఏఎస్ ఆఫీసర్లు మన డిస్ట్రిక్ట్ 2 డిస్ట్రిక్ట్ల కలెక్టర్లు కానివ్వండి, మన హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయిన మన గౌతమ్ సార్ని కానివ్వండి, వీళ్ళందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటంటే కొంచెం తొందరగా ఈ ప్రాబ్లం షార్ట్అవుట్ చేసి ఇప్పుడు ఎంతమందికి అయితే ఇల్లులు ఇచ్చి గృహప్రవేశాలు అవుతున్నాయో వాళ్ళతోటే వీళ్ళకు కూడా ఇల్లులు కేటాయించి కొత్త పట్టాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఇళ్ళకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని నేను కోరుతున్నానండి. అధికారులు కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్నారు. अस्सलाम वालेकुम, मैं आपका भाई ख्वाजा भाई सोशल वर्कर मलकपेट। देखिए भाई, ये महेश्वरम मलकाल फेस और 2 के लोग बहुत परेशान हैं। उन लोगों को जो ना फेज़ 2 वालों को मिल गया, फेज़ 1 वालों को नहीं मिला बोल के यहाँ पे हिमायत नगर गौतम सार MD ऑफिस पे पास में लोग आए हुए हैं। और इसके अंदर एक अपडेट आई हुई है कि ये लोग को जो है ना, ये एक लेडी है, इनको ना नाम पे पट्टा आया। पट्टा आने के बाद में जो ना कोई दूसरा जो ना मकानदार बोल रहा है कि इनके नाम पे घर है बोल के। तो इन्हों क्या बोल रहे हैं, बोले तो जब मेरे नाम पे घर है तो मेरे को घर में उतार दो। गवर्नमेंट से अपील कर रहे हैं इन्हों कि वो घर में हमको उतार दो, ये घर में उनको उतार दो, क्योंकि मेरा नहीं, मैं वो घर में किराए से थी बोल के बोल रहे। अब ये उनकी मुँह ज़बानी सुनेंगे, बात करेंगे। मैं तो किराए से थे सर, तो हम वो घर बोल रहे, वो घर के ऊपर घर है बोल के आया सर।
हम किराए से है 15-25 साल से है किराए से। आपको जाति घर नहीं है? नहीं है, कहीं भी नहीं है, जाति घर भी नहीं है, ज़मीन भी नहीं है, खेत नहीं है, कुछ नहीं है। हम बहुत गरीब हैं सर, 2 बेटी है। फिर दूसरों के नाम पे, वो मकानदार के नाम पे कैसे आ गया? तो इसमें आया बोल के बता रहा। अच्छा, उसमें आया हाँ, तो बता रहा। इसमें बता रहा। तो उसमें आपका क्या डिमांड है? जब आ रहा तो वो हमको दे डालो, ये तुम ले लो। हम लोग उनको नहीं पूछे सर जाके, तो इसमें बता रहा, तो रात में देखे लिस्ट में तो वैसा आ रहा। हम आग भी निकाल दिए पट्टे में से। तो नहीं, मकानदार क्या बोल रहे हैं? हम नहीं पूछे जाके उनको। पूछो एक मरतबा, आपका क्या प्रॉब्लम है? मेरा भी वही प्रॉब्लम है, घर का किराए को है। हम लोग वो उनका है घर बोल को बता रहे हो लिस्ट में। गांव में क्या है कि हमारे देवर का नाम नसीर है, मेरा नाम नसरीन है। वो नसीर को नाम नसरीन को नाम फर्क नहीं है। हाँ, 2 भी वहाँ पर भी घर आए बोल को दिखा रहा। वहाँ पर नहीं है घर मेरे को, इधर सिटी में भी नहीं है घर मेरे को। हाँ, చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మా బాధ ఆలకించండి. ఉన్నత కొడుకు తొలగిపోయిండు. నాలాంటి వాళ్ళు ఇంకెళ్ళి ఎంతమంది ఎవరు కిరాయిలలో ఉన్న వాళ్ళకి సొంత ఇళ్ళని పెట్టారు. ఆ కిరాయిల వాళ్ళు సొంత ఇల్లు లాగా వాళ్ళకి పాపట్టి ఇవ్వండి. మీరు లేకపోతే మాకు ఏముందో పాపట్టి చూపిండి. డబుల్ బెడ్రూమ్ వదులుకుంటాం మేమందరం కూడా. మనిషికి ఒక అరెకరం ఇవ్వండి. ఆ అరెకరాన్ని చూసుకొని మేము ఇల్లు వదులుకుంటాం సార్. మమ్మల్ని మరొకసారి ఇప్పుడు శేఖర్ సార్ మాట్లాడినట్టు వైఎస్ఆర్ నియోజకవర్గం సరూనగర్ మండలం నుండి మేమందరం వచ్చినాం. అక్కడక్కడ కాలనీలో కూలి పని, పాస్ పని ఏదో కుట్టుకొని బతుకుతున్నాయా. కళ్ళు కనపడవు, కాళ్ళు నొప్పులు. మొన్న బాగలేకుంటే గాంధీకి వేసుకొని పోతే 15 రోజులు గాంధీలో మెయిన్ రైళ్ళు వచ్చినాయి అని చెప్పంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇన్ఫెక్షన్ ఉంది, 4 వారాలకు ఆపరేషన్ చేయాలన్నారు. ఆ ఆపరేషన్ కూడా ఇంకా నేను ప్రిపేర్ కాలేదు. ఇల్లు అంటుంటే అందరు పోతారు. 3 సంవత్సరాలు తిరిగిన అన్ని ఎవిడెన్స్ నాకు ఆడున్నాయి. అన్ని గ్రూపులలో ఫోటోలు ఉన్నాయ్యా. మరొక్కసారి నా విజ్ఞాపన ఆలకించి ఇన్నవా ఈ మహేశ్వరం మాంకాలి 1 ప్లేస్లో ఎంతమందిని అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేడీస్, మగవాళ్ళు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు మా ఇల్లులు మాకు కావాలని మరొక్కసారి మీ అందరికీ చేతులెత్తి గవర్నమెంట్కి, ఇప్పుడున్న గవర్నమెంట్కి నమస్కరిస్తున్నాయా. మా మొర మీరు ఆలకించండి. మీడియా ద్వారాగా మీడియా సభ్యులకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. तो देखिए भाई, ये लोगों के जो ना तकलीफ़ में है, बहुत परेशान है। तो लिहाजा हुकूमत के से जो ना फिर से मैं एक हमारे ख्वाजा भाई सोशल वर्कर के तरफ से एक हुकूमत से एक रिक्वेस्ट करता हूँ कि ऐसे लोगों के लिए जो ना जो घर बता रहा है वो घर तक ऑफिसर को भिजाओ और इनकी इंक्वायरी करो। ऐसे गरीब लोगों की परेशानी दूर करने की कोशिश करो और जल्द से जल्द इनको मकान जो ना देने की मैं अपने गवर्नमेंट तेलंगाना से, हमारे रेवंत रेड्डी सर, होम मिनिस्टर साहब और हमारे गौतम सर से भी रिक्वेस्ट करता हूँ कि इनकी जो ना परेशानी जल्द से जल्द दूर करो। मैं आपका भाई ख्वाजा भाई सोशल वर्कर मलकपेट। अल्लाह हाफिज़। 2016 అప్లై చేసినాము.